ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదే సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు మారాయి ప్రబంధాలుగా. ఈ మువ్వ మా అమ్మది. మా అమ్మ నాకు ప్రాణం పోస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. నా ప్రాణాలు కాపాడినందుకు ఏమిచ్చి నేను మీ రుణం తీర్చుకోగలను? ఆ పాప నువ్వా? అప్పటికి కనీసం కళ్ళు కూడా తెరవలేదు. అలాంటిది ఆ పాప దగ్గర దొరికిన మువ్వ మీ అమ్మదని ఎలా చెప్తున్నావు? ఆ పాప నువ్వే అని నీకెలా తెలుసు? చెప్తాను. నా పుట్టుకని వెతుక్కుంటూ వచ్చాను. నా వాళ్ళెవరో తెలియక ఎక్కడో ఎవరి దగ్గరో పెరిగాను. అనుకోని సందర్భంలో మేము మీ వాళ్ళం కాదు, మీ వాళ్ళెవరో మాకు తెలీదు అని చెప్తే విరిగిపోయిన గుండెలతో మా వాళ్ళని కలిసి తిరిగి అతికించుకోవాలని వచ్చాను. పిచ్చిదానిలా తిరిగాను. ఇంతకాలానికి నా వాళ్ళెవరో నాకు తెలిసింది. అందరూ అనుకుంటున్నట్టు మా అమ్మ కడుపులో బిడ్డతో సహా చనిపోలేదు. చనిపోయే ముందు నేను పుట్టగానే నేను ఆ మంటల్లో పడి కాలిపోకుండా నన్ను బొమ్మలో పెట్టి బయటికి విసిరేసింది. ఆ బొమ్మలో ఉన్న నన్ను మీరు కాపాడారు. లేదంటే ఏమైపోయేదాన్నో, ఏ జంతువులకి ఆహారం అయిపోయేదాన్నో, లేక ఆకలికి బొమ్మలోనే ప్రాణాలు వదిలేసేదాన్నేమో. ఆ రోజు మీరు కాపాడారు కాబట్టే నేను బ్రతికాను. అసలు ఇదంతా నీకెలా తెలుసు? ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి నా జీవితం నాశనం చేయాలని చూశాడే నాగు, అతనే చెప్పాడు. అమ్మ చావుకి నా బ్రతుక్కి అతనే సాక్ష్యం. నా వాళ్ళని నేను కలుసుకోగలుగుతానో లేదో అనుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది, ప్రముఖ నాట్యకారిణి శోభా చంద్ర గారు మా అమ్మ.
పెద్ద బిజినెస్ మ్యాన్ శరత్ చంద్ర మా నాన్న. అది నా ఇల్లు, వాళ్ళందరూ నా వాళ్ళు. ఈరోజు నేను బతికున్నానన్నా, నా వాళ్ళని కలుసుకోగలుగుతున్నానన్నా, అందుకు కారణం మీరు. దేవుడు ఉన్నాడు అనడానికి మీరే సాక్షి. ఇన్ని రోజులు నేను చేసిన పూజలు ఊరికే పోలేదు. మీరు నా ప్రాణాన్ని కాపాడి మరో జన్మనిచ్చారు. నేను బ్రతకడానికి, ఇంతకాలానికి నా వాళ్ళని కలుసుకోవడానికి కారణం మీరే. ఈ ఆనందం, ఈ సంతోషం అంతా మీ వల్లే. I love you. 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 వదులు. వదలను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ వదలను. మీరంటే నాకంత ఇష్టం. నాకిష్టం లేదు. నేను రాగానే మిమ్మల్ని ఇష్టపడ్డానా? అలాగే 4 రోజులైతే మీరు ఇష్టపడతారు. అది ఈ జన్మకి జరగదు. ఏ జన్మలోనో రాసుంది కాబట్టే ఈ జన్మలో కలిసాం, కలిసే ఉంటాం. జరగదని చెప్తున్నానా? ఎందుకు జరగదు? నేను మీ మరదల్ని, మీరు నా బావ. అవును, నా వాళ్ళ ఆచూకీ చూపించు అని దేవుణ్ణి అడిగితే నా జీవిత భాగస్వామి దగ్గరికి చేర్చాడు. ఇంకా మీకు అర్థం కావట్లేదా? ఏ ఇంటినైతే నా ప్రపంచంలో నుంచి తీసేశానో, ఏ మనుషులనైతే నా మనసులో నుంచి తుడిచేశానో, ఏ బంధాన్నైతే కలలో కూడా కలుసుకోకూడదని కోరుకున్నానో, ఆ బంధం నీ రూపంలో తిరిగి వస్తుందని అప్పుడే తెలిసుంటే ఇప్పుడు నువ్వెక్కడ ఉండేదానివి కాదు. అసలు ఈ భూమి మీద ఉండేదే కాదు, ఉండేదే కాదు, ఉండేదే కాదు, ఉండేదే కాదు. అదంతా మీ సమస్య, కానీ మీరే నా పరిష్కారం. ఐ లవ్ యూ సో మచ్. వదులు. చెప్తే అర్థం కాదా? వదులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.